సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో యాపిల్ సాగు తీరును రేపు పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రానికి జిల్లాకు చేరుకుంటారు. సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్ శాస్త్రవేత్తలు జిల్లాలో కెరమెరి ప్రాంతంలో యాపిల్ సాగు సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తారు. 2 ఏళ్లుగా జిల్లా వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా అతి శీతల ప్రాంతంలో యాపిల్ వస్తుంది. 4-5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలో వచ్చే యాపిల్ రకాలు కూడా ఉండటం, జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఆయా రకాల సాగును పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కెరమెరి ప్రాంతంలో బాలాజీ అనే రైతు ప్రయోగాత్మకంగా కొన్ని మొక్కలు నాటాడు. వాటిని పరిశీలించి మరో 10 మంది రైతులతో ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించారు. కాశ్మీర్, సిమ్లాలో పండించే యాపిల్ పంట ఆదిలాబాద్ జిల్లాలో సాగుకు గల అవకాశాలపై అధ్యయనం కొనసాగుతోంది. కొన్ని రకాలు ఎత్తైన శీతల ప్రాంతాల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు కెరమెరి ప్రాంతాలపై దృష్టి సారించారు. 3 ఏళ్లుగా జిల్లాలో వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. -డిగ్రీల ఉష్ణోగ్రతలో పండే యాపిల్లో కొన్ని రకాలు 4 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా పండించే అవకాశం ఉంది. 90 నుంచి 110 రోజుల్లో దిగుబడి వచ్చే యాపిల్ పంటకు ఏ నెలల్లో చల్లని వాతావరణం ఉంటుందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో కెరమెరి ప్రాంతంలో భిన్నమైన వాతావరణం ఉంది. అక్టోబర్ మొదలు జనవరి, ఫిబ్రవరి వరకు చలిగా ఉంటుంది. ఇందులో భాగంగా నెలవారీగా కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తున్నారు. ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ నాటిన మొక్కలను పరిశీలిస్తున్నారు. బాలాజీ గత ఏడాది ఆగస్టులో 10 యాపిల్ మొక్కలు నాటాడు. శాస్త్రవేత్తల ప్రోత్సాహం ఉంటే సాగు విస్తీర్ణం పెంచుతామని చెప్తున్నాడు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ అంజయ్య అడిగితే తెలుస్తుంది. అంజయ్య, ఆదిలాబాద్ లో యాపిల్ సాగుపై పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియదర్శిని, ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో బాలాజీ అనే రైతు ఒక 20 గుంటల విస్తీర్ణంలో 10 చెట్ల ఆపిల్ మొక్కలు నాటి విస్తీర్ణం చేస్తున్నారు. ఇప్పటికీ అది ఒక 4 నెలల వరకు కాలం పెరిగినాయి. అయితే ఇదే కొన్ని రోజుల పాటు ఏదైతే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మరికొన్ని రోజుల్లో కూడా ఈ ఆపిల్ అయితే పంటకు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిర్ధారణ అయింది. అయితే ఇదే విషయం మీద సీసీఎంబీ శాస్త్రవేత్తలు గతంలో కూడా పరిశోధనలు నిర్వహించారు. అయితే ఈ ఏదైతే ధనోరా ప్రాంతంలో బాలాజీ సాగు చేస్తున్న ఆపిల్ తోటలను కూడా ఈ రోజు పరిశీలించి అయితే ఈ ఏదైతే కెరమెరి ప్రాంతంలో ప్రధానంగా డిసెంబర్, జనవరి, ఈ ఫిబ్రవరి మాసాంతాల్లో కూడా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే ప్రధానంగా ఏదైతే ఈ 7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తట్టుకునే విధంగా ఆపిల్ విత్తనాలు రూపొందించే ఈ ప్రాంతంలో కెరమెరి, అదేవిధంగా జైనూర్ ప్రాంతంలో ఆపిల్ సాగుకు అనువైన అవకాశాలు ఉన్నాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. అయితే ఈ రైతును ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది రైతులు కూడా ఆపిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి సిద్ధమవుతున్నారు. ప్రియదర్శిని. రైట్ అంజయ్య, థ్యాంక్ యూ. ఇదే విషయంపై మరింత మనతో మాట్లాడడానికి రైతు బాలాజీ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాలాజీ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఈ ఆపిల్ సాగు ఎలా మొదలు పెట్టారండి? ఎన్ని మొక్కలతో మొదలు పెట్టారు? నేను ఆపిల్ మొక్కలు 10 మొక్కలతోనే మొదలు పెట్టాను. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టాను మేడం. ఓకే అండి. దీని గురించి నాకు కూడా ఎక్కువ అవగాహన లేదు, అయితే తెలుసుకోవాలని పెట్టి షాంపిల్ గా ఒక 10 మొక్కలు పెట్టి దాని ప్రకారంగా నడుస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడా రాబోతున్నారు అధ్యయనం చేయడానికి. మరి ఏ విధంగా ఉండబోతోంది? అధ్యయనం చేయడానికి వస్తున్నారు. అయితే అది మా ఏరియాకు అనుకూలంగానే ఉన్నట్టు ఉంది ఇప్పుడైతే. ఇక వచ్చి 2 నెలలలో మనకు ఎలా ఉంటుంది అంత మనకు ఐడియా లేదు. ఓకేనండి. ఓకేనండి. ప్రస్తుతానికి మొక్క ఆరోగ్యంగా ఉంది. ఓకేనండి. అంటే ఇప్పుడు యాపిల్ పండించాలంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండాలి. కానీ మన ఇండియాలో అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మరి ఇది ఎంతవరకు అనుకూలం అంటారు? సాధ్యమైన నాకైతే 90% అనుకూలంగా ఉండవచ్చు. ఓకే. ఓకే అండి బాలాజీ గారు, థ్యాంక్ యూ. అన్యాయాన్ని ఎదిరించడంలో తండ్రికి అండగా ఉండాల్సిన కుమారులు చేతులెత్తేశారు.